వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో పులివెందుల సిఐగా ఉన్న శంకరయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లీగల్ నోటీస్ పంపించారు. సెప్టెంబర్ 18న లీగల్ నోటీసు చంద్రబాబు నాయుడుకు పంపించారు. చంద్రబాబు నాయుడుపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు. చంద్రబాబు తనపై అసత్య ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలను శాసనసభ రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తనపైన అసత్య ఆరోపణలు చేసి తన పరువుకు భంగం కలిగించినందుకు తనకు నష్టపరిహారం చెల్లించాలంటూ సిఐ శంకరయ్య లీగల్ నోటీసులో పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గతంలో తనపై కీలక ఆరోపణలు చేశారు. వివేకానంద రెడ్డి హత్య జరిగినటువంటి సమయంలో అని సిఐ శంకరయ్య ఆరోపించారు. ఆ విషయాన్ని పేర్కొన్నారు. సిబిఐ ఛార్జ్ షీట్ లో కూడా ఆ విషయాలను వారు పేర్కొనలేదు. కానీ చంద్రబాబు నాయుడు తనపై అసత్య ఆరోపణలు చేశారని పేర్కొనడం జరిగింది. హత్య జరిగినటువంటి సమయంలో క్రైమ్ సీన్ ను కాపాడడంలో సిఐ శంకరయ్య విఫలమయ్యారు. బాడీని మూవ్ చేయడానికి సహకరించారు. అక్కడ వ్యవహారాన్ని మేనేజ్ చేయడానికి సిఐ శంకరయ్య సహకరించారనేది గతంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆరోపణలు. అసెంబ్లీ వేదికగా కూడా ఆరోపణలు చేసినటువంటి సందర్భంలో వాటన్నిటిని రికార్డుల నుంచి తొలగించాలని సిఐ శంకరయ్య గతంలోనే 2 సార్లు ఏపీ స్పీకర్ కు లేఖ రాశారు. కానీ ఆ లేఖకు సంబంధించి ఎలాంటి స్పందన లేకపోవడంతో మళ్ళీ ఒకసారి సెప్టెంబర్ 18న సిఐ శంకరయ్య లీగల్ నోటీస్ పంపించడం జరిగింది చంద్రబాబు నాయుడిని. ప్రధానంగా కీలకమైనటువంటి డిమాండ్లు ఆ లీగల్ నోటీస్ లో పేర్కొనడం జరిగింది. తనపై చేసినటువంటి ఆరోపణలు అసెంబ్లీ వేదికగా ఉన్నటువంటి రికార్డుల నుంచి తొలగించాలి, తనకు నష్టపరిహారం చెల్లించాలి, గతంలో తనపైన ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు, ఇప్పటి వరకు చేసినటువంటి వ్యాఖ్యలకు మీడియా సాక్షిగా శాసనసభ సాక్షిగా క్షమాపణ చెప్పాలంటూ ప్రధానంగా సిఐ శంకరయ్య చంద్రబాబు నాయుడును డిమాండ్ చేయడం జరిగింది. లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. సిఐ శంకరయ్య లీగల్ నోటీస్ పంపడంతో తెలుగుదేశం పార్టీ దీనిపైన ఎలా స్పందిస్తుంది, ఎలా చంద్రబాబు నాయుడు స్పందించబోతున్నారు ఈ లీగల్ నోటీస్ పైన అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు దానిని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మార్చుకోవడానికి, వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టడానికి అప్పట్లో అనేక ఆరోపణలు చేశారు. ఆరోపణల నేపథ్యంలోనే సిఐ శంకరయ్య పైన కూడా ఆరోపణలు చేశారు. సిఐ శంకరయ్య అప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీకి కీలకంగా వ్యవహరించారు, అనుకూలంగా పనిచేశారు. పులివెందుల్లో సిఐగా ఉంటూ ఆ హత్య జరిగిన సమయంలో వైకాపా వారికి సహాయం చేశారన్నది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ గతంలో చేసినటువంటి ఆరోపణలు. దీనిపైన సిఐ శంకరయ్య తీవ్రంగా స్పందించడం జరిగింది. అది కూడా తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సిఐ శంకరయ్య లీగల్ నోటీస్ పంపించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ తనకు డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారంటూ తప్పుడు ప్రచారం చేశారని సిఐ శంకరయ్య పేర్కొన్నారు. తాను ఇప్పటికీ సిఐగానే పనిచేస్తున్నారు, తనకు ఎలాంటి ప్రమోషన్ లేదు అన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇది కేవలం తనను ఇబ్బంది పెట్టడానికి, తనను మానసికంగా వేధించడానికి, తన పరువుకు భంగం కలిగించడానికి ఆ విధంగా వ్యవహరించారు కాబట్టి తనకు క్షమాపణ చెప్పాలి, శాసనసభ సాక్షిగా క్షమాపణ చెప్పాలి, మీడియా ముందు క్షమాపణ చెప్పాలి, భవిష్యత్తులో ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అన్నది ప్రధానంగా సిఐ శంకరయ్య డిమాండ్. సిఐ శంకరయ్య డిమాండ్ పై తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారినటువంటి అంశం.